మేషరాశి వారికి డిసెంబర్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వితీయ స్థానంలో గురువు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనము తద్వారా మనం చెప్పుకోవాల్సినటువంటి ఫలితాన్ని జన్మల్లో గురు సంచారం జరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఈ నెల రోజులు ఆయన ఎక్కడికి మారరండి, అక్కడే ఉంటున్నారు. కాబట్టి జన్మంలో గురువు యొక్క సంచారం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. కొంచెము మన అంటే కొంచెం ధనాదాయం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మన ప్రవర్తనలోనూ ఆలోచనలోనూ తేడాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విద్య విషయంలో అంటే మీరే కనుక విద్యార్థి అయినట్టయితే కొంచెం వెనకబడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గృహము విషయంలో కూడా కొంచెం చికాకులు ఉండేటువంటి వ్యవహారం ఉంటుంది. అలాగే ధన విషయంలో కొంచెం ఇబ్బంది పడేటటువంటి ఇది ధనకారకుడు కూడా గురువు కాబట్టి కొంచెం అంటే అన్ని గ్రహాలకి సంబంధం ఉంటుంది, ప్రత్యేకించి గురువుకు కూడా అందులో భాగం ఉంది కాబట్టి కొంచెం ధన ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అనుకూలత లేదు కాబట్టి 1వ స్థానంలో. అలాగే అధికారం ఉద్యోగం విషయాల్లో కూడా కొంత ప్రతికూలత ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ గోచార గురువు జన్మల్లో ఉన్నట్టుగా భావించుకున్నట్టే ఈ విధమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇకపోతే 4వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. 4వ స్థానంలో కుజుని యొక్క సంచారం కారణంగా మనకి ఇక్కడ వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే కొంచెం సోదరుల యొక్క అనుకూలత తక్కువగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అంటే ఇళ్ళు భూములు కొనేవాళ్ళు లేదా కట్టించి అమ్మేటటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకి కొంచెము ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే మనమే మన సొంత ఇల్లు లేకపోతే మన సొంత పొలము అమ్మాలనుకుంటున్నాం ఏదో అవసరం నిమిత్తం, అది కూడా ఈ వారంలో సరి అయినటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. సరి అయిన బేరం రాకపోవచ్చు లేదా సరి అయినటువంటి రేటు రాకపోవచ్చు. ఈ విధమైన కారణాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే కొంచెం కోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరితో మాట్లాడినా కొంచెం పోట్లాటలు జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కొంచెం జాగ్రత్త. కొంచెం గాయాలు అయ్యే అవకాశం కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. మెట్లు దిగేటప్పుడు, వాహనం నడపడం అంటే నడపక్కర్లేదండి. రోడ్డు మీద నడిచేటప్పుడు వాడెవడికో వాహనం రాకుండా మనకి మొత్తం మీద మనకే ఏదైనా గాయం అయ్యే అవకాశం ఉంటుంది. అది వాడి పొరపాటు కావచ్చు, మన పొరపాటు కావచ్చు, ఏదైనా కానీ ఆ విధమైనటువంటి కొన్ని అవకాశాలు కూడా మనకి 4వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల మనకు వస్తూ ఉంటాయి. అలాగే విద్య విషయంలో కొంచెం వెనకబట్టుతనం ఉంటుంది. అలాగే ఆ అమ్మగారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ విధమైనటువంటి కూడా కొన్ని వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 4వ కుజుని వల్ల మనకి ఈ మేషరాశి వారికి కలుగుతూ ఉంటాయి. ఇకపోతే 6వ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో కేతు యొక్క సంచారం మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ వస్తాయి. ఇక్కడ మనకి ఆరోగ్యం బాగుంటుంది. మనం ఏదైనా అప్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాము, ఏదో అవసరం నిమిత్తం అంటే పిల్లల చదువు కావచ్చు, ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, లేదా కొనుక్కోవడానికి కావచ్చు, లేదా ఆరోగ్య సమస్యల నిమిత్తం కావచ్చు, ఏదో మనకి డబ్బు అవసరపడింది, ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యాంకు ద్వారా కావచ్చు, ప్రైవేట్ ఫైనాన్షియర్స్ ద్వారా కావచ్చు, మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నం సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశం బాగుంది. అలాగే మనకి అప్పటి వరకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకి కొంచెం మిత్రులుగా మారుతారు. అటువంటి వాళ్ళు కూడా మనకి కొంచెం ఆర్థిక విషయాల్లో కొంచెం సహాయపడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మంచి పేరు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు మన ఎవడో వాడు తిడుతూ ఉంటాడు, లేదా మన చెడ్డవాళ్ళం అని చెప్పి 10 మందికి చెబుతూ ఉంటాడు అక్కర్లేని విషయాలు. చాలామంది ఉంటారు ఇలాంటి విషయాల్లో. కానీ అటువంటి వాడు కూడా నోరు మెదపకపోవడం, లేకపోతే మీరు మంచివాళ్ళే అని చెప్పి అర్థం చేసుకుని మీ గురించి మంచిగా చెప్పటం, ఈ విధమైన పరిణామాలన్నీ కూడా 6వ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకి గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి ఈ మేషరాశి వారికి అష్టమంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమంలో బుధుని యొక్క సంచారం ఈ నెల రోజులు కూడా ఎక్కడే ఉంటుంది. ఇక్కడ మనకి బుధుని వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇక్కడ 8వ స్థానం కాబట్టి కొంచెం అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. కొంచెం మంచి పరిణామాలే ఉంటాయి. ఆయుర్దాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే భార్యతోడు కూడా ఏ విధమైనటువంటి చికాకులు ఉండవు. కొంచెం
మామూలుగా అప్పుడప్పుడు సహజంగా ఉంటుంటాయి భార్యాభర్తలు అన్నాక. అటువంటి కొంచెం ఆ విధమైనటువంటి ఇబ్బందులు ఏం లేకుండా ఈ మాసం అంతా కూడా బుధుడు మనకు సహకరిస్తూ ఉంటాడు. అలాగే కొంచెం మనకి పెద్ద కష్టాలంటూ ఏముండవు, కొంచెం ధనం కూడా బాగానే వస్తుంది. అలాగే ఇక మనకి కొన్ని చోట్ల మంచి పేరు కూడా వచ్చే అవకాశం, మంచి పేరు వచ్చి ఉంటుంది. అటువంటివన్నీ విషయాలలోనూ మన బుద్ధి కూడా బాగా వికసిస్తూ ఉంటుంది. ఈ విధంగా అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే అష్టమ నవమ స్థానాలు 2 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. రవి యొక్క సంచారం అష్టమ నవమ స్థానాలు 2 స్థానాలలో అంటే ఒక 15 రోజులు మాత్రము మనకి అష్టమ స్థానంలోను, ఒక 15 రోజులు నవమ స్థానంలోను సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ మనకి ఆయన అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కూడా నవమ స్థానంలో ఉన్నప్పుడు కూడా మనకేమి ప్రయోజనకరమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. 2 ప్రదేశాలలోనూ కూడా 2 స్థానాలలోనూ కూడా ఆయన కొంచెము వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. అంచేత మనకి కొంచెం ఇబ్బంది కలిగించేటట్టుగానే ఉంటుంది. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం దుర్వార్తలు వినడం, ధన నష్టము, కలహాలు రావటము, ఎవరితో మాట్లాడినా, అలాగే కొన్ని చోట్ల అవమానాలు పొందటము, ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అష్టమ స్థాన సంచారం 15 రోజుల్లో జరగవచ్చు. అలాగే భాగ్యస్థానంలో మనకి తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి రావచ్చు. అలాగే కంటికి సంబంధించినటువంటి నేత్రకారకుడు కాబట్టి కంటికి సంబంధించినటువంటి సమస్యలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని మనకి ఈ గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము, ఇట్లాంటి వాటిల్లో కూడా మనకి కొంచెం అందుబాటులోకి ఆ సౌఖ్యం అందుబాటులోకి రాదు. వాటి వల్ల కొంచెం మనకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు 8, 9 స్థానాల్లో రవి సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా ఈ నెలలో 2 రాశులలో, ఇంకా చెప్పాలి అంటే 3 రాశులలో, ఈ నెల రోజులు ఆయన సంచారం 3 రాశుల్లో అంటే మనకి 9, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తోంది. 3 స్థానాలలోనూ కూడా శుక్ర భగవానుడు ఈ మేషరాశి జాతకునికి అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. 3 రాశుల్లోనూ కూడా అంటే భాగ్య, దశమ, ఏకాదశ స్థానాల్లో కూడా మనకి అనుకూలమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. అది కొంచెం ఆ శుభ ఫలితాల్లో కూడా కొంచెం తేడాలు ఉండవచ్చేమో, కానీ అన్ని శుభ ఫలితాలే మనకి మొత్తం మీద శుక్ర భగవానుడు కలగజేస్తూ ఉంటాడు. 9వ స్థానంలో ఉన్నప్పుడు కాస్త తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాగుండటము, ఇట్లాంటి విషయాలన్నీ కొంచెం అన్నీ ఉంటాయి. ఇక వాహన సౌఖ్యం అలాంటివన్నీ కూడా ఉంటాయి. దశమ స్థానంలోకి వచ్చేటప్పుడు వృత్తి స్థానంలో మనకి ఎక్కడైతే వృత్తి అంటే జాబ్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, అక్కడ మాత్రం మనకి సానుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉండొచ్చు, లేదా ఇంక్రిమెంట్ కలిసే అవకాశం ఉండొచ్చు, లేదా బోనస్ వచ్చే అవకాశం ఏదైనా ఉండొచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి అక్కడ మంచి పేరు కూడా రావచ్చు, మంచి వర్కర్ అనేటటువంటిది, ఇలా కష్టపడిన దానికి తగిన ఫలితం కూడా మనకి దశమ స్థానంలో కనిపిస్తూ ఉంటుంది. ఏకాదశ స్థానంలో ఒక 3 రోజుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 3 రోజులు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా మనకి 3 స్థానాల్లోనూ కూడా సుఫలితాలు ఇచ్చేటటువంటిది, ఎక్కువ రాజుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం గోచార రీత్యా తీసుకున్నట్టయితే శుక్ర భగవానుడే. ఈ శుక్ర భగవానుడు మీకు ఈ నెల రోజులు కూడా అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాల్లో ఉన్నాడు. అందుచేత మీరు శుక్ర భగవాన్ని నమ్ముకుని అంతేకాకుండా మీరు సంగీత, సాహిత్య, నృత్య, చిత్రలేఖన ఇత్యాది లలిత కళల్లో ఏదైనా ప్రావీణ్యం ఉన్నట్టయితే వాటిల్లో కూడా రాణింపు వస్తుంది. అలాగే అంటే చిన్న వెండి తెర లేకపోతే చిన్న తెర అంటే మన టీవీ ఇట్లాంటి వాటిల్లో లేదా వాటిలో చేసేటటువంటి వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులన్నీ వస్తాయి. శుక్రుడు యొక్క సపోర్టు అంటే లలిత కళలన్నిటికీ శుక్రుడు కారకుడు కాబట్టి మీకు ఆయా విషయాల్లో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉన్నట్టయితే మరింత ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. కొత్తగా ప్రవేశించే వారికి కూడా అవకాశాలు కలిసి వచ్చే కాలంగా మనం ఈ శుక్ర భగవానుడి యొక్క గమనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక శని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో ఉన్నారు. ఏకాదశ స్థానంలో శని భగవానుడి యొక్క ఫలితాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మంచి ఫలితాలు అంటే ఇక్కడ ఏకాదశంలో ధన లాభం ఉంటుంది. అలాగే అన్నదమ్ములంతా మనకి అనుకూలంగా ఉండటం, అలాగే ఏదైనా వ్యవహారం చేస్తున్నట్టయితే మనకి ఆ వ్యవహారంలో మంచి
తప్పకుండా జయించగలగటం, వ్యవహారంలో ఒక నైపుణ్యం చూపించగలగటం, ఈ విధమైనటువంటి ఆయుర్దాయుల విషయంలో అంటే కొంచెము మన బంధువుల్లో కానీ దూర బంధువులు కొంచెం వృద్ధులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈవేళ రేపు అన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఈవేళ రేపు అనేటటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా రేపు కాదు, ఈవేళ కాదు రేపే దాన్ని వాయిదా వేసేటట్టుగా ఆరోగ్యం బాగుపడేటువంటి అవకాశాలు మనకి స్పష్టంగా గోచరిస్తున్నాయి. వ్యయస్థానంలో రాహు యొక్క సంచారం కూడా ధన వ్యయము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అలాగే విదేశీయానానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే ఆ విషయంలో వారు కొంచెం విజయం సాధిస్తారు. కొంతవరకు అంటే కొంతవరకు అయినా వీసా రావటమో, లేకపోతే పాస్పోర్ట్ రావటమో, లేకపోతే అక్కడ ఎవరో ఫ్రెండ్ మనకు కలిసి రావయ్యా నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఒక హామీ ఇవ్వటమో ఇత్యాది కార్యక్రమాల్లో కొంచెం మీకు కొంత మంచి శుభ పరిణామాలన్నీ మనకి రాహు మనకి కలగజేస్తూ ఉంటాడు. ఈ విధమైన ఫలితాలన్నీ మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి ఈ నెలంతా కూడా ఎక్కువ గ్రహాలు మనకి శుభప్రదంగా, ఎందుకంటే ఇక్కడ కేతు యోగకారకంగా కనిపిస్తున్నాడు, అలాగే బుధుడు మంచి యోగకారకుడుగా కనిపిస్తున్నాడు, శుక్రుడు చక్కగా చాలా మంచి ఫలితాలు చూపిస్తున్నాడు. ఈ విధంగా శని భగవానుడు కూడా చాలా చక్కటి ఫలితాలు చూపించడం కారణంగా చాలా గ్రహాల అనుకూలత ఉన్నది. ఈ ధైర్యం మొత్తం మీద ఈ రాశి వారు చాలా శుభ పరిణామాలే ఎక్కువగా పొందగలుగుతారని చెప్పి చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే మీరు ఈ ఏదో ఒక గ్రహానికి సంబంధించి అంటే ఏదో ఒక గ్రహాలకు సంబంధించినటువంటి పూజను పునస్కారం చేసుకోండి. అంతా శుభం జరుగుతుంది. శుభం భూయా. డిసెంబర్ నెల 2024లో గ్రహాల యొక్క గమనం వృషభంలో గురువు వక్రగతిలోను, కర్కాటకంలో కుజుని యొక్క సంచారము, కన్యలో కేతు యొక్క సంచారము, వృశ్చికం మరియు ధనుసులో రవి యొక్క సంచారము, వృశ్చికం నందే బుధుని యొక్క సంచారం నెల మొత్తము, ధనుస్సు, మకరము, కుంభముల్లో 3 రాసుల్లో శుక్రుని యొక్క సంచారము, కుంభంలో శని యొక్క సంచారం నెల అంతా, మీనములో రాహు యొక్క సంచారం నెలంతా, ఈ విధంగా సంచారం ఉన్నది.